జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ విద్యార్థుల సంఘటన ఫస్ట్ ఎవరంటే రమ్మని మార్గమైనటువంటి చర్య పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది అభిమానులకు సంపాదించుకోవడం జరిగింది. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన ఆ రోజు చేసినప్పుడే చాలామంది మనమందరం చూసాము. అటువంటిది నంద్యాల నడిపడులో ఆయన పట్టపగలు చేస్తున్నాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇటువంటి చర్యలు మంచిది కాదు. దీన్ని ఎవరైతే చేశారో వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. అంతవరకు మేము ఈ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయము 31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు. తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతురు 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 years బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 years, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 పోలీస్ స్టేషన్లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. ఇతని భార్య వచ్చేసి చాగలి బాలమ్మ అని చెప్పేసి మున్సిపాలిటీలో సిఆర్పిగా గత 2020 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినాడని చెప్పేసి తెలిసింది. అది కూడా ఇంకా లోతుగా విచారణ చేస్తాం. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకుంటే వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేసి తదుపరి అప్డేట్స్
ఈరోజు నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ సెంటర్లోనూ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దుండంగులు పడగొట్టడము హేయమైన చర్య. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. చనిపోయిన నాయకులు ఎవరైనా వారందరినీ సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు కానీ వైఎస్ఆర్ కానీ వీళ్ళందరూ ఎన్నో విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. వైఎస్ఆర్ కూడా మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ అని ఫీ రిమర్స్మెంట్ ఎన్నో మంచి పథకాలు ఇచ్చారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, మీ పార్టీలో మీ తరఫున మీరు ఉండొచ్చు, కానీ ఒక విగ్రహాన్ని పడగొట్టడం హేయమైన చర్య. పోలీసు వారు వెంటనే కేవలం ఒక పిచ్చి వ్యక్తి పడగొట్టాలని చెప్తున్నారు, కానీ మీరు ముఖ్యంగా ఎంక్వైరీ వేసి పోలీస్ ఎంక్వైరీ వేసి 24 గంటలు పోలీసు ప్రహారాలు మరియు 24 గంటలు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉండే ఈ స్థలంలో దుండగుడు ఒక వ్యక్తి వచ్చి ఇటువంటి చర్య చేస్తారంటే ప్రజలు ఎవరు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దీని వెనుక ఏదో పథకం ఉంది, దీని వెనుక ఏదో ఇతర పార్టీల కుతంత్రాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉంది. ముఖ్యంగా ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణం అంతా సురక్షితంగా ఉంది, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారే. ఇక్కడ తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు విగ్రహం పడితే పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నుంచే ఇటు 1 టౌన్ ఇటు 2 టౌన్ దగ్గరలో ఉంది, కానీ పోలీసులు ఇక్కడ దుండగుండి వెంటనే పట్టుకుంటున్నాను, కానీ ఇంతవరకు దాని గురించి మీరు ఇది కూడా ఇవ్వలేదు. వెంటనే మన మైనార్టీ న్యాయ శాఖ మంత్రి గారు నంద్యాలలో ఉన్నారు, ఆయన కూడా వెంటనే ఫరూక్ గారు కూడా దీని గురించి ఏ జరిగిందో ప్రజల ముందుకు చెప్పాలి. ఇది ఎంత పెద్దవాళ్ళైనా ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్డిపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. శిల్పన్న నాయకత్వం రాష్ట్ర విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే విగ్రహాన్ని ధ్వంసం చేసి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఈరోజు నంద్యాల పట్టణంలో పట్టపగలు మా దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం, ఇది ఎక్కడి సంస్కృతి అని అడుగుతున్నాం. ఈరోజు భారతదేశంలో మీరందరూ ఒకసారి గమనిస్తే మన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, మన సంఘ సంస్కృతుల విగ్రహాలు, ప్రజల శ్రేయస్సు కోసము పాటుపడిన వారి విగ్రహాలు, అదేవిధంగా రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేసిన వారి విగ్రహాలు పెట్టుకొని మనమందరము వారి యొక్క
మంచిని గ్రహించాలనే ఉద్దేశంతో విగ్రహాలను నిర్మించుకుంటాం. అటువంటి తరుణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి, అదేవిధంగా 108 సేవలు తీసుకోండి, జలయజ్ఞం తీసుకోండి, రైతు రుణమాఫీ తీసుకోండి. ఏ పథకాన్ని తీసుకున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు గుర్తుకొస్తారు ఈరోజు రాష్ట్రంలో. అటువంటి నాయకుడి విగ్రహాలను ధ్వంసం చేసే ఈ యొక్క కుట్ర టీడీపీ కుట్ర అని ఈ సందర్భంగా తేటతెల్లమవుతుంది. నంద్యాల జిల్లా నంద్యాల నడిబొడ్డులో మరి మహానేత, దివంగత మహానేత, రైతు బాంధవుడు, ఆరోగ్య ప్రదాత, విద్యా ప్రదాత, దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది ఎంత ఘోరమో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నడి రోడ్డులో మర్డర్లు చేయడం, మానభంగాలు, కబ్జాలు, రకరకాలుగా విధ్వంసాలు సృష్టిస్తున్నారు. సరే, జనాల మీద కక్ష తీర్చుకుంటున్నారంటే లాస్ట్కు విగ్రహాల మీద కూడా ఇది ఇంత దారుణంగా మరి ధ్వంసం చేయడం అనేది సభ్య సమాజం సిగ్గులో తలదించుకునే విధంగా ఉంది. ఏదేమైనా సరే మహానేతల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి ఆదర్శంగా మనం జీవనం గడపాలా, వారిని ఆదర్శంగా తీసుకొని మనము మన జీవనాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా మహానేతల విగ్రహాలు మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటి మహానేత ఇతను వైఎస్ఆర్ సంబంధించిన ఒక నాయకుడా, దేశవ్యాప్తంగా మరి ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవిని చేసినటువంటి మహానాయకుడు, తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో, తెలుగు జాతి గుండెల్లో మరి ఒక దేవునిగా పూజించుకునే విధంగా మరి నిలిచినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. లాస్ట్కు సిఐ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పాడయా, ఇది వైఎస్ఆర్ వాళ్ళు చేసిన పనే అని. కొంచెం అన్నా ఒక ఆలోచన చేయాలా. అసలు విచారణ చేయలేదు, ఏం లేదు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అంత అత్యవసరంగా వైఎస్ఆర్ మీదనే బురద చల్లడము ఎంతవరకు సమంజసం? ఇది దేశంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒకసారి ఆలోచించాలా. ఆయన చేసిన పథకాలు ఏంటి? ఆయన ఒక్కరి మంచి కాదు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు జాతి గుండెల్లో మరి స్థిరమైన స్థానం సృష్టించుకున్న ఒక మహానేత. ఏది ఏమైనా సరే దీని వెనుక ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం లేనిది ఇటువంటి జరిగిన నడిగొడ్డులో జరగవు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక నడిగొడ్డులో ఒక విగ్రహాన్ని పడగొట్టున్నట్టే కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది. అంత టైంలో కూడా ఒక్కరు కూడా స్పందించలేదంటే ఆడ ప్రజెంట్గా ఆడ కూడలేదు. ట్రాఫిక్ పోలీసులు అన్నా కనీసం ఉంటారు, మరి ఎవరు ఆపలేదంటే దీని వెనుక కుట్ర ఉందని భావించాలా లేదా? ఒక్కసారి ఆలోచించాలా ప్రజలు. లోనే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. గతంలో ఎప్పుడో నేను వేసిన సీసీ రోడ్డు కూడా పోతే, బ్రిడ్జి లేకుండా పోతే ఇక్కడ 4.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా 4.5 కోట్లతో ఈ రోడ్డు కూడా కంప్లీట్ గా సీసీ రోడ్డు ఒక 20 రోజుల్లో మొదలు పెట్టబోతా ఉన్నారు. అక్కడ పాత్పాడ దగ్గర అయిపోతే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వస్తారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఒక గ్రామం అయినాక ఒక గ్రామం పెట్టండి ఇప్పుడు అక్కడ చేస్తా ఉన్నాము. అది అయిపోతానే ఈ రోడ్డు అంతా కూడా మొత్తం సీసీ రోడ్డే. ఇప్పటికే వాళ్ళు ఆ రోజున్న దీళ్ళ గురించి మాట్లాడినారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు సంక్షేమము అభివృద్ధి సమానంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. గత దశాబ్దాల కాలంలో ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలుసా? గొడ్డలి పార్టీ ఎవరిది? గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ అని చెప్పి మన నామకరణం చేశాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేశారంటే ఆయన ఎప్పుడు గొడ్డలి వాళ్ళ బాబాయిని గొడ్డలి వాడినాడు, మిగతా వాళ్ళ మీద వాడినారు. ఆ గొడ్డలి ఎప్పుడు ఎవరి మీద వచ్చి వాళ్తాడో మీరు ప్రజలు ఆలోచన చేయండి. వారికి కనికరం ఉండదు గొడ్డలికి, వాళ్ళ ఆలోచనలు బాగుండవు. నిన్న మొన్నటికి అంతా కూడా డిఎస్సి అయిపోయి దాదాపుగా సంవత్సర కాలం అయితే దాంట్లో ఏదో తప్పు జరిగిందని చెప్పి ఏది లేకుండా కూడా బట్ట కాల్చి మొహాన్ని ఎత్తనాడు. ఎందుకు ఈ బాధ తెలుసా? రేపు 10,000 ఉద్యోగాలకు మనం డిక్లరేషన్ క్యాలెండర్ ఇచ్చాము. ఆ 10,000 ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అడ్డపడుతున్నారు. ఆ రోజు సంక్షేమానికి ఆ రోజు ఫ్యాక్టరీలు వస్తే ఫ్యాక్టరీలకు అడ్డపడ్డాడు. ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ దద్దనాల ప్రాజెక్టుకు చుక్క నేను తీసుకొని వస్తే
సొంత డబ్బులతో 16 కోట్లు పెట్టి ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే 5 సంవత్సరాలు ఒక్క రోజు మోటార్ ఇచ్చకుండా పైపులు పడదొడితే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా 27 లక్షల రూపాయలు నేను సొంతంగా ఖర్చు పెట్టిన మాట మీకు అందరికీ తెలుసు. 27 లక్షలు ఖర్చు పెట్టి మోటార్లను కంప్లీట్ చేశాం. మరి గొడ్డలపాటి నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు ఆలోచన చేయండి. ఈ ఊళ్ళో కూడా ఉన్నారు చాలా మంది. ఈరోజు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో నాయకులు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఆ రోజు అదే గొడ్డలపాటి వాళ్ళు ఈ రోజు అభివృద్ధి చేస్తే అడ్డపడి ఒక మాట కూడా చెప్పలేదు. మనం కూడా ఆ రోజు 5 ఏళ్ళు సహకరించాము. ఆ రోజు మనం ఎన్నడిపోతే కోర్టులో కేసులు వేశారు. ఈరోజు ఉద్యోగాలు కానీ సంకల్పంతో ఈరోజు పరిశ్రమలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి మన దగ్గరికి. అన్నాడు నేను మళ్ళా రాజకీయాలకు వస్తా, నేను ముఖ్యమంత్రి అయితే మీ అంతం చూస్తా, మిమ్మల్ని జైల్లో పెడతా. అరే ఉదయం లేస్తే సార్ మీరు ఎందుకు సార్ మీకు అంత ప్రేమ? జైలు జైలు జైలు. గత 5 సంవత్సరాలలో మీరు అంత ముందు కూడా జైలుకు పోయి వచ్చారు. 16 నెలలు మీరు పోయారని ప్రతి ఒక్కరిని జైలుకు పంపాలా, ప్రతి ఒక్కరిని జైల్లో పెడతా. పత్రికా ప్రతినిధులు ఏదైనా మాట్లాడితే పత్రికా ప్రతినిధుల మీద కూడా మీ కథ చూస్తా, మీ అంతు చూస్తా. ప్రతినిధులను అధికారుల మీద వేధింపులు చేస్తారు. పరిశ్రమలో వస్తే 550 కోట్లలో ఇంతవరకు ఎవరే కానీ శాంక్షన్ చేయలేదు. మనకు నీటి సమస్య లేకుండా మన మండలానికి అవుకు చెరువు నుంచి లిఫ్టేషన్ ద్వారా మొత్తం మన ప్రతి పల్లెకు వాటర్ కొన్ని రోజుల్లో మొదలు పెడతారు. అది కూడా మనకు శుభావందని తెలియజేస్తున్నాము. అలాగే మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన నుంచి మన బీసీలో ఎక్కువ ఉన్నాం. మన బీసీలకు ఏదైనా కానీ ఒక రిజర్వేషన్ కల్పించి ఇప్పుడు మనం స్టేజ్ మీద కూర్చున్నామంటే అక్కడ ఒక టీడీ పార్టీ ఇప్పుడు మనం తిక్కోలికి రాయిత్యం చేస్తాడు, ఐశ్రీశ్వరి కొడతాడు. అలాగే ప్రజలు పోయినసారి కూడా జగన్కు ఒక అవకాశం ఇచ్చినారు, అవకాశం సద్వినియోగం చేసుకోలే. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు సార్ గారిని గెలిపించినారు. కాబట్టి మనకు మా గ్రామాలలో ఇప్పుడు గత 2 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో మాకు పల్లెటూళ్ళలో కొద్దిగా కావాల్సింది ఒక బిల్డింగులు, ఒక పింఛన్లు, ఒక భూ పంపిణీ, ఒక ఎన్టీఆర్ జలకర బోర్లు. మాకు ఇవి వచ్చే మా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒక్కొక్క చాలు. నెక్స్ట్ ఏమన్నా అసెంబ్లీలో సమావేశాలు ఏమన్నా ఉంటే అవి ప్రతిపాదించి మాకు చేయవలసిన కూడా మన ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చే టీడీపీ నాయకులకు అందరికీ శుభావందనం తెలుసుకొస్తున్నాము. పత్రికా విలేకరులకు, పోలీసు వారికి అందరికీ నా శుభావందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక కుటుంబం బాగుపడాలంటే తండ్రి బాధ్యత ఉండాలి. అదే గ్రామం బాగుపడాలంటే ఒక నాయకుడు ఉండాలి. అదే సమాజం బాగుపడాలంటే ఒక లీడర్ ఉండాలి. అలాంటి వాళ్ళు మన లీడర్ బీసీ జనార్దన్ సార్ గారు మనకు సరైన లీడర్ దొరికినాడు. అందువలన మనం ఏదైనా చేయాలనుకుంటే కనుక ప్రతి ఒక్కటి ఏదైనా చేసుకోగలుగుతున్నాము. అలాగే మా గ్రామాల్లో ప్రతి కుటుంబం వ్యవసాయం మీదనే ఆధారపడింది. మా గ్రామంలో ఎక్కువ బోర్లు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ నీళ్లు లేవు కాబట్టి మాకు ఏదో రూట్లో ఒకవేళ ఇది లేకపోయినా ఏదో కొద్దిగా ఎంఐ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏదో ఒక రూట్లో మాకు నీళ్ళు వచ్చే కొద్దిగా మా ప్రజలు రైతులు సంతోషపడతాను. పాడి పంట పెట్టుకోవడానికి కూడా గడ్డికి వాటర్ లేవున్నా కొద్దిగా. దద్దనాలు మాకు ఫుల్ స్టోరేజ్ ఉంటే కొద్దిగా ఉండే, దద్దనాలు కొద్దిగా సగం ఉన్నాయి కాబట్టి మా బోర్లు కొద్దిగా కొట్టడం లేదు. అట్లాగే మనకు నీటి సమస్య